హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అప్పాజీ. బాలయ్య సినిమాలకి తమిళనాడులో కూడా మార్కెట్ బాగా పెరగబోతుందని చెప్పి ఇప్పుడు అందరూ అంచనా వేస్తున్నారు. అంటే ఆల్రెడీ బాలయ్య సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉన్నాయి. నార్త్ ఇండియాలో కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తమిళనాడులో కూడా బాలయ్య సినిమాలకి మార్కెట్ పెరగబోతుందని చెప్పి అందరూ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య నటించినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించినటువంటి భగవంత్ కేసరి సినిమాని తమిళనాడులో విపరీతంగా చూస్తున్నారనే వార్తలు మనకి అందుతున్నాయి. అదేంటి, భగవంత్ కేసరి ఇప్పుడు కొత్తగా, అంటే ఇప్పుడు ఒక 2 years బ్యాక్ రిలీజ్ అయిన సినిమా, ఇప్పుడు ఆ సినిమాని అక్కడ అందరూ ఎందుకు అంతలా చూస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ సినిమాని రీమేక్ చేసి విజయ్ నటించినటువంటి సినిమా జననాయకుడు మొన్న యాక్చువల్గా 9వ తారీఖున రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల, అంటే సెన్సార్ పరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆ సినిమా ప్రేక్షకుల ముందుకి రావడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. ఈ సందర్భంగా భగవంత్ కేసరి సినిమాని తమిళనాడులో విపరీతంగా చూస్తున్నారంట. అంటే మామూలుగా ఈ సినిమా జననాయకుడు అనే సినిమా బాలయ్య నటించినటువంటి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాని అక్కడ ఆసక్తితోటి చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంసారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ విడుదలకి ఆటంకం కలిగినటువంటి నేపథ్యంలో, ఎందుకని అంటే ఆ సబ్జెక్టులో ఏముంది ఇంతగా అబ్జెక్ట్ చేస్తుంది సెన్సార్ బోర్డు అబ్జెక్ట్ చేస్తుందానికి, ఆ సినిమా కథ ఏమై ఉంటుందని చెప్పి తెలుసుకోవాలనే ఒక ఉత్సుకతతోటి ఆ సినిమాని తమిళనాడులో మొత్తం విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా 1కి 10 సార్లు చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. విజయ్ ఫ్యాన్స్తో పాటు మిగతా ఆడియన్స్ కూడా ఉంటుంది కదా, విజయ్ సినిమాకి ఎందుకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ముఖ్యంగా అతను రాజకీయాల్లో వస్తున్నాడు కాబట్టి రాజకీయంగా అతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా ఆ సినిమాకి ఇబ్బందులు కలిగిస్తున్నారా ఏంటి అని చెప్పి జనరల్ ఆడియన్స్ కూడా, అంటే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఈ సినిమాని భగవంత్ కేసరి సినిమాని తమిళ వెర్షన్లో విపరీతంగా చూస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. దానివల్ల అది సడన్గా ట్రెండింగ్లోకి వచ్చేసింది. దానివల్ల అంటే ఒక హీరో సినిమా 1కి 10 సార్లు చూసినప్పుడు ఆటోమేటిక్గా హీరోతో కనెక్ట్ అవుతారు. కాబట్టి బాలయ్య నటించినటువంటి మిగతా సినిమాలు కూడా తమిళనాడులో ఇప్పుడు ఆదరణ పొందడానికి అవకాశం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు అఖండ 2 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ తెలుగు వెర్షన్కి వస్తుంది. తమిళ వెర్షన్ కూడా ఇప్పుడు అదే స్థాయిలో, ఇప్పుడు భగవంత్ కేసరి చూసిన వాళ్ళలో కనీసం అందరూ 50% లేదంటే ఒక 25% చూసినా కూడా దానికి చాలా ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అంటే భగవంత్ కేసరి సినిమా ఎలాగైతే ట్రెండింగ్లోకి వచ్చిందో అఖండ 2 కూడా డెఫినెట్గా అక్కడ కూడా తమిళనాడులో కూడా ట్రెండింగ్లోకి వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బోయపాటి దర్శకత్వంలో రూపొందినటువంటి అఖండ 2 సినిమాకి భయంకరమైనటువంటి ట్రోలింగ్ జరిగింది, పెద్ద ఎత్తున నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేశారు. వాటన్నిటినీ తట్టుకొని ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అంటే బాలయ్య కెరీర్లోనే అత్యంత ఎక్కువగా బిజినెస్ జరుపుకున్న సినిమాగా ఒక చరిత్ర సృష్టించినటువంటి అఖండ 2 వసూళ్ల పరంగా కూడా అదే స్థాయిలో, అంటే పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా నెగిటివ్ పబ్లిసిటీ విపరీతంగా ఉన్నా కూడా ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ చూపెట్టారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎందుకు ఈ సినిమాని ఎంతగా ట్రోలింగ్ చేశారు అని చెప్పి క్యూరియాసిటీ తోటి బాలయ్య ఫ్యాన్స్తో పాటు మిగతా వాళ్ళంతా కూడా ఆ సినిమాని చూస్తున్నారు. దానివల్ల ఈ సినిమాకి ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో విపరీతంగా ట్రెండింగ్లో ఉంది. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు ఈ భగవంత్ కేసరి తమిళనాడులో దూసుకుపోతుండడం, అక్కడ కోట్లాది మంది దాన్ని చూస్తుండడం కూడా అఖండ 2కి డెఫినెట్గా ప్లస్ అవుతుంది. అంటే అఖండ 2 చిత్రం ఓవర్సీస్లో మంచి వసూళ్లు సాధించింది. మన తెలుగులో కూడా, అంటే యాక్చువల్గా డిసెంబర్ 5న
విడుదల కావాల్సినటువంటి అఖండ 2 సినిమా లాస్ట్ మినిట్లో వాయిదా పడడం మనందరికీ తెలుసు. అది కాకుండా అంటే సక్రమంగా సజావుగా విడుదలయ్యి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు సాధించిన కలెక్షన్స్కి కనీసం ఒక 30-40% కలెక్షన్స్ అదనంగా వచ్చి ఉండేవి. ఒక వారం రోజుల పాటు సినిమా విడుదల అవ్వకపోవడం, విడుదల పరంగా కూడా స్పష్టత లేకపోవడం, ఓవర్సీస్లో రేట్లు తగ్గించాల్సి రావడం, ఇలాగ రకరకాల కారణాల వల్ల ఆ సినిమా కొంత ఇది అయ్యింది. అయినా సరే వాటన్నిటిని తట్టుకొని మంచి విజయం సాధించిన సినిమాగా అఖండ 2 నిలిచిపోద్ది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా ఆ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది, అందరూ చూస్తున్నారు అని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని అఖండ 2 సినిమాని నార్త్ ఇండియాలో కూడా ప్రాపర్గా రిలీజ్ చేసి అక్కడ పబ్లిసిటీ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇది నార్త్ ఇండియన్స్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా. సనాతన ధర్మం నేపథ్యంలో రూపొందినటువంటి ఈ సినిమాని ఉత్తరాది ప్రేక్షకులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టి ఉండేవాళ్ళు ప్రాపర్గా రిలీజ్ చేసి ఉంటే. కానీ ఇక్కడ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంలోనే తడబాటు జరిగి ఒక వారం రోజుల పాటు అసలు ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఒక విధమైనటువంటి అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల హిందీ వెర్షన్ గురించి అసలు పట్టించుకున్న వాళ్ళు కానీ దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. చేసి ఉంటే సినిమాని బాలీవుడ్లో కూడా ప్రాపర్గా ప్రమోట్ చేసి ప్రాపర్గా రిలీజ్ చేసి ఉంటే అక్కడ డెఫినెట్గా మంచి విజయం సాధించి ఉండేది. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు కూడా ఆ సినిమాని అక్కడ రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తే డెఫినెట్గా మంచి ఇది వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ సినిమాని ఇప్పటికే కోట్లాది మంది వీక్షిస్తున్నారు. మళ్ళీ చూడాలని ఆసక్తిని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు భగవంత్ కేసరి సినిమా తమిళనాడులో అసాధారణటువంటి ఇది రాబడుతున్నటువంటి నేపథ్యంలో దాని తాలూకు ప్రభావం ఈ సినిమా మీద కూడా పడుతుంది. అలాగే ఈ సినిమాని చూసినప్పుడు డెఫినెట్గా అఖండ కూడా చూస్తారు. అఖండ 2 చూసినప్పుడు అఖండ కూడా చూడాలనే ఒక ఆసక్తి పెరుగుతుంది కాబట్టి అఖండ చూస్తారు. ఇలాగా బాలయ్య సినిమాలు అన్నిటికీ ఇప్పుడు తమిళనాడులో కొత్తగా మార్కెట్ పెరగబోతుండడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతుంది. ముఖ్యంగా ఇటువంటి యాక్షన్ సినిమాలని ఎక్కువ స్థాయిలో బాలయ్య మార్క్ సినిమాలని తమిళనాడులో ఎక్కువ మంది ఇష్టపడతారు, ఆదరిస్తుంటారు. కాబట్టి ఇంతకుముందు బాలయ్య నటించిన సినిమాలు ఇప్పుడు అది వీరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే డాకు మహారాజ్ కావచ్చు, ఇలాగ ఈ సినిమాలన్నిటికి కూడా ఇప్పుడు తమిళనాడులో కొత్తగా మార్కెట్ అనేది క్రియేట్ అవుతుండడం, బాలయ్యతో ముందు వచ్చే సినిమాలు ఇప్పుడు గోపీచంద్ మల్లేరు దర్శకత్వంలో ఒక సినిమా అతి త్వరలో సెట్స్కి వెళ్ళనుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అదంతా కూడా లాక్ చేశారు. ఇంకా సెట్స్కి వెళ్ళడమే ఆలస్యం అన్న దీంట్లో ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ నయనతార కాకుండా ఇంకొకరిని తీసుకుంటున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఏ కారణాల వల్ల నయనతార స్థానంలో మరొక హీరోయిన్ తీసుకుంటున్నారనేది కూడా మనకి ఇంకా దాని మీద స్పష్టత లేకపోయినప్పటికీ, అంటే నయనతారకి డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల కొత్త హీరోయిన్ తీసుకుంటున్నారా, లేకపోతే వేరే హీరోయిన్ తీసుకుంటున్నారా, లేకపోతే వేరే కారణం వల్ల తీసుకుంటున్నారా అన్నది తెలియదు. కానీ ఏదైనా బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరన్నది పెద్దగా పట్టించుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎవరైనా సరే అంటే అఫ్కోర్స్ హీరోయిన్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఇందాక మనం చెప్పుకున్న సినిమాల్లో అఖండ దగ్గర నుంచి అన్ని సినిమాల్లో ఓన్లీ బాలయ్య పేరుతోటి బాలయ్య దీంతోటే మార్కెట్ అవడం కానీ బిజినెస్ అవడం కానీ జనాల ఆదరణ పొందడం కానీ జరుగుతుంది తప్ప హీరోయిన్ బట్టి చాలా తక్కువ ఉంటుంది. బాలయ్య వరకు హీరోయిన్ ఎవరన్నది పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు నయనతార స్థానంలో ఇంకో హీరోయిన్ తీసుకున్నా కూడా నయనతారకి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో సినిమాలో ఆ అమ్మాయికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఆదరణ ప్రేక్షకుల నుంచి వస్తుంది. కాబట్టి హీరోయిన్ ఎవరన్నది పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. త్వరలోనే ఆ సినిమా సెట్స్కి వెళ్ళనుంది. హీరోయిన్ ఎవరన్నది మనకి క్లారిటీ రావాల్సి ఉంది. టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ ఏదైతే ఇప్పుడు ఒక భగవంత్ కేసరి సినిమా తమిళనాడులో కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభిస్తుండడం, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అఖండ 2 సినిమాకి అసాధారణమైనటువంటి స్పందన వస్తుండడం ఆనందాన్ని కలిగించే విషయంగా మనం చెప్పవచ్చు.